ప్రభు నామమునకు స్తోత్రం కలుగునగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. గడిచిన పునరుత్థాన దినం నుండి పునరుత్థాన దినం వరకు ఆయన కృపలో భద్రపరిచి ఆయన నామమును ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన తరుణమును బట్టి ఆయన మహిమపరచబడుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలి ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ పాదమునకు స్తోత్రం. ఆరాధనకు పాత్రుడవు తండ్రి. పునరుత్థాన దినమునకు నీవు మూల కారణమై ఉన్నావు కనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం రక్షక. నీ పునరుత్థాన జీవమును మాకిచ్చి ప్రభువా, నిన్ను మేము స్తుతించి ఘనపరచు భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు. ఈ దినమున నీ పాదాల చెంత చేరి నీ మాటలు వినుటకు మేము సిద్ధపడుతుండగా నీ రేమా వాక్కును మాకు వినిపింపచేసి నీవు ఎందు నిమిత్తం మమ్మల్ని పిలుస్తేవో ఆ పిలుపునకు తగిన బహుమతి పొందు నిమిత్తము నాయన మేము గురి యొద్దకే పరిగెత్తుటకు ప్రతిఫలము పొందునట్టుగా జ్ఞానయుక్తముగా నాయన గురి యొద్దకు చేరుటకు మాకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రభువ. నీ వాక్యము చేత మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుగా నీ వాక్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము రక్షక. నీకు స్తోత్రం. కుడి ఉన్న ప్రతి బిడ్డను మీ సన్నిధానంలో ఎత్తిపడుతూ నీ దీనదాసురాలను నన్ను నీ సిలువ చాటులో మరుగుపరచి నీ స్వరమును మాకు వినిపింపచేయమని మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము ఆయన మహిమార్థం ఈ లోకములో ఆయన కృపచేత రక్షింపబడి ఆయనకు సాక్షులుగా జీవిస్తున్నాం. అయితే ఆయన చేతిలో మనల్ని వాడుకొనున్నట్లుగా, ఆయనకు మహిమార్థముగా మనం ఉండునట్లుగా మనల్ని మనం సిద్ధపరచుకునవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన కుమ్మరి, మనం మట్టి ఉన్నాం. మట్టి కుమ్మరి చేతికి అప్పగించుకోవాలి. కుమ్మరి ఆ మట్టిని తన ఇష్టం వచ్చినట్టుగా పాత్ర తయారు చేయడానికి ఆ మట్టి ఎంతగా మెత్తనవ్వాలనో అంతగా దానిని ఆయన తొక్కి అందులో నుండి కొంచెమైన గరుకుదనము లేకుండా మెత్తన చేసి చక్కటి పాత్రను తయారు చేస్తాడు. ఆ విధముగా ఆ మట్టి ఆయనకు అంకితమైతేనే ఆయన తనకిష్టమైన పాత్రను తయారు చేస్తాడు. మనము ఆయన చేతిరొట్టి పాత్రగా, ఆయన వాడుకునే పాత్రగా సిద్ధపరచబడాలి. అప్పుడే ఆయన కృప మనయందు నిలిచి ఉంటుంది. ఆయన కృప మనయందు నిలిచి లేకపోతే మనము ఖాళీ పాత్రలుగా ఉంటాం. అందువల్ల ఉపయోగం లేదు. ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము, ఆయన కృప మన యందు నిండి ఉండాలంటే ఆయనకిష్టమైన పాత్రగా ఆయన చేతిలో మనం మలవబడవలసిన అవసరం ఉంది. ఆయన శిల్పి, ఆయన మనల్ని మలుస్తాడు. శిలగా మనం ఉండడం కాదు, ఆయన చేత మనము మొలవబడాలి. ఓర్పుతో, సహనముతో మనం ఆయన సన్నిధానంలో ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయన యొక్క కృప మన యందు నిలిచి ఉంటుంది. కానీ కొందరు ఏం చేస్తున్నారంటే ఆయన కృప మన యందు నిలిచి లేకుండా అది కారిపోవునట్టుగా, అంటే దొర్లిపోవునట్టుగా అనుకుంటుంటారు. నింపుతున్నాం అనుకుంటుంటారు. వాక్యం వింటున్నాం అనుకుంటుంటారు. కానీ ఎంత విన్నా మళ్ళీ చూసుకుంటే ఖాళీగానే ఉంటుంది. ఏమీ ఉండట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఎంత మంచి వాక్యము, ఎంత మంచి బోధ అని అనుకుంటుంటాం. ఎంత బాగా చెప్పారు అనుకుంటుంటాం. ఏం చెప్పారు అని ఒకసారి తరచి చూస్తే ఏం చెప్పారో ఏమీ తెలియదు. మళ్ళీ ఖాళీగానే ఉంది, ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే నింపుతున్నది నీలో నిలిచి ఉండట్లేదు. అది ఎట్టో వెళ్ళిపోతుంది. అది నిలిచి ఉండునట్టుగా నీవు చూసుకోవలసిన అవసరం ఉంది. మరి కుండ మనం పాత్రలు వాడుతుంటాం. ఎక్కడో చిల్లు ఉంటుంది. ఆ చిల్లు ఏముతుంది, ఎంత నింపిన ఆ చిల్లు ద్వారా అది పోతూనే ఉంటుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు.
నీ ప్రయాస వ్యర్థం, నువ్వు నింపుట వ్యర్థం. నువ్వు నింపినది నిలిచి నీకు ఉపయోగపడాలంటే చిల్లు లేకుండా చూసుకోవలసిన అవసరం ఉంది. కాన పెళ్లి విందులో ప్రభువారు 6 రాతి బాణలు నింపమన్నారు. ఆ రాతి బాణలనే చక్కటి బాణలు, ఏమాత్రం వాటిలో లోటు లేదు, ఎక్కడ చిల్లు లేదు. కనుకనే 6 రాతి బాణలు నీటి చేత నింపబడ్డాయి. నీటి చేత నింపబడిన ఆ బాణలు ముంచి ఇచ్చినప్పుడు శ్రేష్టమైన ద్రాక్షారసం అందులో ఉంది. నీవు ఏ విధంగా ఉన్నావు? అట్టి పాత్రగా ఉన్నావా, ఎట్టి పాత్రగా ఉన్నావన్నది పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. అదే మనము జ్ఞానముతో తెలుసుకోవలసింది. మనం అలా కాకుండా మనం ఓటి పాత్రలుగా ఉన్నట్లయితే నింపబడినది మనలో ఉండదు. ఉండనప్పుడు మనకు దీవెన, కృప ఏది మనకు దక్కదు. ఇర్మియా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటదైన నన్ను విసర్జించి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ ప్రవక్త, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు అని ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఏమిటా 2 నేరములు అంటే, ఒకటి, జీవ జలముల ఊట అయిన నన్ను విసర్జించి ఉన్నారు. అసలు జీవజలముల ఊట ఎవరు అన్నది గుర్తెరగక ఆయనను విసర్జించారు, మొదటి నేరం. 2వ నేరం ఏమిటంటే, వారి కొరకు తొట్లను, అంటే బద్దలైన తొట్లను తొలిపించుకొని ఉన్నారు. బద్దలైన తొట్లు, ఓటి తొట్లు. వారి కొరకు ఏం చేశారు? బద్దలైన తొట్లు. మొదటిది జీవజల ఊటను విసర్జించడం. జీవజల ఊట ఏమిటి అని తెలుసుకోకపోవడం. దాహం తీరట్లేదు, ఎంత తాగినా దాహం తీరట్లేదు, ఎంత చేసినా ఈ లోకంలో ఎంత సంపాదించినా దాహం తీరట్లేదు, ఎంత చదివినా దాహం తీరట్లేదు, ఎంత వైద్యం చేయించుకున్నా రోగం పోవట్లేదు, ఎంత సంపాదించిన సమస్యలు తీరట్లేదు. కారణం, జీవజల ఊటేదో నీకు తెలియట్లేదు. జీవజల ఊట అయిన ఆయనను నువ్వు కనుగొనట్లేదు. ఆయనను కనుగొనకుండగా నువ్వేం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావు. దాహము తీర్చని దాన్ని తీసుకొస్తున్నావు. తిరిగి ఏం చేస్తావు? నీ కొరకు తొలిపించుకున్న తొట్లు, ఓటి తొట్లు, బద్దలైన తొట్లు. ఆ తొట్లలో నువ్వు ఎంత పోసినా అది నిండట్లేదు. నువ్వు పోస్తూనే ఉన్నావు, కానీ అది నిండటం లేదు. నువ్వు వింటూనే ఉన్నావు, నువ్వు దేవుని వాక్యం వింటూనే ఉన్నావు, కానీ హృదయంలో అది నిండుట లేదు. హృదయం నిండు దానితో నోరు మాట్లాడుతుంది, కానీ నీ హృదయం నిండుట్లేదు. అవి ఎటో జారిపోతున్నాయి. యోహాను సువార్తలో మనం చూస్తే 4వ అధ్యాయం 10వ వచనములో చూస్తే ఏమంటున్నాడంటే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఇక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతుంటున్నాడు. నువ్వు దేవుని వరమును ఎరగవు, నీతో దాహానికి ఇమ్మని అడుగుతున్న వాడెవడో నువ్వు ఎరగవు. ఒకవేళ నువ్వు ఆయన ఎవరో ఎరిగి ఉంటే ఆయన నువ్వు అడిగితే ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? జీవజలమిచ్చు వారిని ఎరుగక ఉన్నారు, ఆయనను విసర్జించి ఉన్నారు. పైగా ఓటి తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దీని వలన వారికి ఏమీ సంతృప్తి లేదు. ప్రతిదీ కూడా లోటుగానే ఉంది. యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు అన్నది కీర్తనకారుడు చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళకి అన్ని లేములే, అన్ని కరువే. కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ చిరిగిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎంతైనా సరే సమాధానం లేని బ్రతుకు, తృప్తి లేని బ్రతుకు. కారణం ఏమిటంటే జీవజలములను విసర్జించి ఉన్నారు. జీవజలమైన ఆయనను విసర్జించి ఉన్నారు. ఎందుకు విసర్జించి ఉన్నారు? ఆయన ఎవరో తెలియదు గనుక, నువ్వు ఎరుగరు గనుక ఆయనని ఎవరో ఆయనని ఎరగవలసిన అవసరం ఉంది. ఇర్మియా 15వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా 15వ అధ్యాయము 18వ వచనములో, దా బాధ ఏలా ఎడతెగని వాయను, నా గాయములు ఎంత ఘోరములాయను, అది స్వస్థత నొందకపోనేలా,
నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వలె అయితివి, నిలువని జలముల వలె నైతివి అని బాధపడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా బాధ ఎడతెగనివైంది. ఎందుకు ఎడతెగనివైనవి? నా గాయాలు ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నాయి? స్వస్థత ఎందుకు నాకు కలగట్లేదు? నిశ్చయముగా నీవు నాకు ఎండమావు అయితివి, ఎండమావు, నీవు నిలువని జలమైతివి. ఇది మళ్ళీ దేవుని మీద నిష్ఠూరం. నీవు సరిగ్గా లేవు. నీవు జీవజలమైన దేవుని విసర్జించావు. ఆయనను విసర్జించి లోకమును ప్రేమిస్తున్నావు. లోకరీతిగా ఆయనను సంపాదించాలని నీవు చూస్తున్నావు. లోకరీతిగా స్వస్థత పొందాలని నువ్వు చూస్తున్నావు. ఏమంటున్నావు మళ్ళీ? ఎందుకు నా బాధ ఎడతెగనిదయింది? ఎందుకు నా గాయములు ఎంత ఘోరంగా ఉన్నాయి? స్వస్థత ఎందుకు నాకు కలగట్లేదు? నిశ్చయంగా నువ్వు నాకు ఎండమావి. ఆయన ఎవరికి ఎండమావి అవ్వట్లేదు. ఆయన అంటున్నాడు, నేను మీ అందరికీ సమీపస్తుడిగా ఉన్నాను. నేను మీకు దూరస్తుణ్ణి కాను. నేను మీకు సమీపములోనే ఉన్నాను. దప్పికొని ఉంటే నా దగ్గరికి రండి, నేను మీకు జీవజలం ఇస్తాను. నా యొద్దకు వచ్చిన వాడు మరెన్నటికీ దప్పికొనడు. నువ్వు నన్ను అడిగితే నీకు నేను జీవజలం ఇస్తా. నువ్వు నన్ను ఎరుగకున్నావు. ఈ లోక దేవత నీకు గుడ్డితనము కలిగించి ఉంది గనక నువ్వు నన్ను ఎరుగక, జీవజలము కాని దాని కొరకు, నీ దాహము తీర్చని దాని కొరకు నీ రూకలు చెల్లిస్తూ బద్దలైన తొట్లు తొలిపించుకొని దేవుని వాక్యము నీలో స్థిరముగా ఉండకుండగా అవి కారిపోయేట స్థితిలో, శిథిలావస్థలో, పతనమైన స్థితిలో నువ్వు ఉంటూ నువ్వు బాధపడుతున్నావు. కానీ ఆయన వద్దకు నువ్వు తిరిగి వచ్చినట్లయితే, ఆయనను నువ్వు ఎరిగినట్లయితే, జీవజలమును ఇచ్చు దేవుని నువ్వు ఎరిగినట్లయితే నీవు తృప్తిగా ఉండగలవు, తృప్తిపరచగలవు. జీవజలం ఆయన ఇచ్చు జీవజలము తాగిన వాని కడుపులో నుండి ఏమిటంటే జీవజల నదులు ఉబ్బుకుతాయి. నువ్వు మాత్రం తృప్తి పొందడము కాదు, ఇతరులను కూడా నువ్వు తృప్తిపరిచే స్థితిలోకి ఉంటావు. అలా ఉండాలనే, ఇతరులను తృప్తిపరచాలని, ఇతరుల దాహం తీర్చాలని, ఇతరుల ఆకలి తీర్చాలని, ఈ లోకంలో ఇతరులకు నువ్వు స్వస్థతగా ఉండాలని, ఇతరులకు నువ్వు దీవెనగా ఉండాలని ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. కానీ నీవు ఆయనకు దూరం అయిపోతున్నావు. ఆయన నేరుగాక నీవు 2 నేరములు చేసావు. నీ నేరములను నువ్వు దిద్దుకుని, ఇదిగో పనికిరాని పాత్రని నన్ను పారవేయకు, నన్ను బాగు చేయి అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసు నేను బాగు చేస్తాడు. ఆయన నీ దాహం తీరుస్తాడు. నువ్వు మోసుకుంటున్న భారము ఆయన మోస్తాడు. ఆయన కాడి, సులువైన కాడిని నీ మీద ఉంచుతాడు. దీనికి నువ్వు సమ్మతించినట్లయితే ఆయన నిన్ను స్వస్థపరచడానికి, నీ గాయములు మాన్పడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కానీ నువ్వు ఆ విధముగా కాకుండా నీ సొంత ప్రయత్నము చేసినట్లయితే నువ్వు స్వస్థతను పొందుకోలేవు. నీ స్వస్థత కావాలంటే ఆయన దగ్గర 17 ఇర్మియా మనం ఒకసారి చూద్దాం. 17 ఇర్మియా 14 వచనం మనం ఒకసారి చూస్తాం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరిచిన ఎడల నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించిన ఎడల నేను రక్షింపబడుదును. నేను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతాను. నీవు నన్ను బాగు చేస్తే నేను బాగుపడతాను. నీవు నా గాయం మాన్పితే నా గాయమును మాన్పబడతాయి అని ఈయన ఇక్కడ మొరపెడుతున్నాడు. నీవు స్వస్థపరిచినట్లయితే, నిన్ను స్తుతించడానికి, నేను స్తోత్రించడానికి నీవే కారణభూతుడవు. నీవు నన్ను రక్షించు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థమే. యెహోవా కావలి కాయని ఎడల కావలివాడు రాత్రంతయు మేల్కొనుటయు వ్యర్థమే. కనుక నువ్వు మేల్కొనుట వ్యర్థం, నువ్వు కావలి కాయడం వ్యర్థం, నువ్వు ప్రయాసపడడం వ్యర్థం. దేవుని దీవెన నీకు ఉండాలి. ఆయన నిన్ను దృష్టి ఉంచాలి. ఆయన నిన్ను బాగు చేయాలి. ఆ విధముగా ఆయన నిన్ను బాగు చేయాలంటే నువ్వు ఆయన వైపు తిరగాలి. ఆయన ఎవరో ఎరగాలి. నీ వద్ద నిలిచి ఉన్నవాడెవరో ఆయనను ఎరగాలి. ఆయన దాహం కొని ఉన్నాడు. ఏమిటా దాహం? నీ దాహము తీర్చుట. సిలువలో ఆయన అన్నాడు,
నేను దప్పికొని ఉన్నాను. నేను దప్పికొని ఉన్నాను. ఏమిటా దప్పిక? నీ పాపములు నా పాపములను పరిహరించు దప్పిక. నిన్ను నన్ను స్వస్థపరచు దప్పిక ఆయన కొని ఉన్నాడు. ఆ చేదు చిరకను ఆయన తీసుకొని తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించినాడు. ఆ దాహము ఆయన కొని ఉన్నాడు. ఆ దాహము తీరాలంటే నువ్వు ఆయనను కనుగొనాలి. దాహం అడుగుతున్న వాడెవరో నువ్వు ఎరగాలి. నేను దప్పికొని ఉన్నానని సమరయ స్త్రీతో అడిగాడు. ఆయన దప్పిక ఏమిటంటే ఆమె రక్షణ, నీ రక్షణ, నీ స్వస్థత, నీ యొక్క శాంతి, నీ యొక్క సమాధానం, అందుకొరకు ఆయన దప్పికొని ఉన్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? జీవజలము అయిన ఆయనను విసర్జించి బద్దలైన తొట్లను తొలుచుకొని దాని చూచి ఇదే సరైనదని భ్రమసి ఆయన ఇచ్చు నిత్య జీవాన్ని, నీ జీవ జలాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. జీవజలములో ఊటగాను ఉండాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అదే ఇర్మియా 17వ అధ్యాయము 8వ వచనములో ఏం చెప్పబడి ఉందో చూద్దాం. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ ఓరను నాటి వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరములు చింత నొందదు, కాపు మానదు. ఏమంటున్నాడు? యెహోవాను యందు ఆశ్రయించినవాడు, ఆయనను ఎరిగినవాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువ ఓరను దాని వేళ్లను తన్ని ఎదుగును పైకి. వెట్ట కలిగినదో అది భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరంలో చింత నొందదు. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఎన్నో సంవత్సరములుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నానంటున్నావు. క్రీస్తు నా సొంత రక్షకుడు అంటున్నావు. కానీ జీవజలం నీ అందు నిలబడి ఉందా? ఆయన కృప, ఆయన స్వస్థత, ఆయన శాంతి, ఆయన సమాధానము నీ అందు నిలబడి ఉందా? నిలబడి ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ యొక్క ఉదయకాలం నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు స్వస్థత కొరకు, లేక నీ శాంతి కొరకు, నీ సమాధానం కొరకు, నీకున్న దప్పిక తీర్చుకొనడం కొరకు, జీవజలము కానిదని కొరకు ప్రాకులాడుతున్నావేమో. దేవుడిచ్చు కృప కాకుండా దేని కొరకు నువ్వు ప్రాకులాడుతున్నావు? ఒకసారి ఆలోచించు. ఇది అధ్యాయం 12వ వచనములు చూస్తే, మొదటి నుండి ఉన్నత స్థలమునందుండు మహిమా సింహాసనమును మా పరిశుద్ధ స్థానము, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నీ నాయడల ద్రోహం చేయి వారందరూ యెహోవా అను జీవజల ఊటలను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారి వలె ఉందరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనను విసర్జించడం అంటే ఆయన వాక్యమును విసర్జించడమే. దేవుని వాక్యమునకు అవిధేయత చూపడమే. ఆయన వాక్యమే జీవజల ఊట. దానికి మనం విధేయులమై, దేవా యజమానుడు వాడుకుని పాత్రగా నన్ను చేయి, బద్దలైన తొట్టు కాకుండా నిండి పొరలు అనుభవమును మాకు దయచేయమని ఈ యొక్క ఉదయకాలం నమ్రతతో ఆయన సన్నిధానములో ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆలకించు దేవుడు మన చెంతనే ఉన్నాడు. చెడ్డవాళ్లమైన మనకు మంచి ఈవులను ఇవ్వడానికి ఎరిగినవాడు ఆయన. మన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి ఆయన. నీ యొక్క హృదయమును బాగు చేసి నీటి కాలువ నా నాటబడిన చెట్టు వలె ఫలించున్నట్టు నేను దీవిస్తాడు. మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు ఆయన దీవెన కొరకు ప్రార్థన చేద్దాం. మన వినికిడిలో ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మీ పాదమునకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ లోకములో ప్రభు మేము జీవిస్తుండగా అనేక రీతులైన తండ్రి అవసరతలు, సంశయములు, బాధలు, వేదనలు, దాహములు ఉన్నవి ప్రభువ.
ఈ లోకము మా దాహమును తీర్చలేదు. నాయన, ఈ లోకమిచ్చున్నది సమస్తం కూడా అనిత్యమైనదే. ఇప్పుడు తీరినట్లే ఉంటుంది, కానీ కాసేపటికి మళ్ళీ ఆ అవసరత వస్తూనే ఉంటుంది. కానీ ప్రభా, శాశ్వతమైన దాహము తీర్చువాడు నీవే. నీవు ఇచ్చినది ప్రతిదీ కూడా నిత్యమైనది, శాశ్వతమైనది. కనుక ప్రభువా, మా ప్రతి సమస్య, ప్రతి దాహము, ప్రతి ఒక్క వాంఛ నువ్వు తీర్చగలిగిన దేవుడు. కానీ జీవజల నది అయిన నిన్ను, జీవజల ఊట అయిన నిన్ను గుర్తెరిగి నీ యొద్ద విధేయులమై ప్రభువా, నీ చేతిలో నీవు మలచిన పాత్రగా మేము మార్చబడి జీవజలముతో నింపబడి నాయన ఇతరుల దాహము తీర్చు పాత్రలుగా మేము ఈ లోకములో వాడబడినట్లుగా నీ కృప మాపై కుమరించుమని వేడుకుంటూ ప్రభువా, వేదనలో, బాధలో, దుఃఖములో, వ్యాధులలో, సమస్యలలో, నిస్పృహలో, నాయన నిస్సహాయ స్థితిలో ఉంటున్న ప్రతి ఒక్కరిపై నీ గాయపడిన హస్తమును ఉంచి వారి సమస్యలకు చాలిన దేవుడుగా ఆదరించి ఓదార్చుమని నీ శాంతి, నీ సమాధానమును వారికి దయచేయమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రేరక్షకుడనే యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ మా మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.